హాయ్ ఫ్రెండ్స్, మనము ముందు రోజే బియ్యం కడుక్కొని పిండి పట్టించుకోవాలి. బియ్యం కడిగి ఎండబోసుకొని వినాయక చవితి వస్తుందని బియ్యం కడిగి ఎండబోసుకొని ఇప్పుడు నేను ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఈ పిండిని జల్లించుకొని గిన్నెలో పోసుకోవాలి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు మసలబెట్టుకోవాలి. మసిలిన తర్వాత నేనే వీడియో తీయడం కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. వేడి నీళ్ళు మసిలాయి తర్వాత ఈ వేడి నీళ్ళను పిండిలో పోసుకోవాలి. పిండి వేడి నీళ్ళలో పోయొద్దు, పలసగా అయ్యే అవకాశం ఉంటుంది. పలసగా అయితే ఉండ్రాళ్ళు రావు. వేడి నీళ్ళనే ఉండ్రాళ్ళలో పోసుకొని ఉండ్రాళ్ళ పిండిలో వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. మంచిగా అయినాయి చూడండి. మనం ఇందులో ఇప్పుడు ఏమి వేయకూడదు. ఉట్టి పిండినే వేడి నీళ్ళు పోసుకొని పిసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి. వేడి నీళ్ళు, చన్నీళ్ళు వేసుకోకూడదు, వేడి నీళ్ళనే వేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ వేడి నీళ్ళలో పాలు వేసి పెట్టుకోవాలి. మనం పాలు మసలబెట్టుకోవాలి. పాలను వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యేసరికి మనము ఉండ్రాళ్ళను చేసుకోవాలి. నేను ఉండ్రాళ్ళను చేసుకోవడం చూపెడతాను. కొద్దిగా చల్లారనివ్వాలి. పిండిని చల్లారాక మంచిగా వస్తాయి. చూడండి, పాలు మసలాయి. పాలు మసలాక సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అందులో కొద్దిగా చక్కెర వేసుకోవాలి. పంచదార వేసుకోవాలి. మనకు ఎంత పంచదార పడుతుందో అంత మనం పంచదార వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోతుంది. స్పూన్ పంచదార వేసుకొని ఈ ఉండ్రాళ్ళని ఇలా గుండ్రగా చేసుకోవాలి. ఇలా ఒక్క చేతనే ఇలా అనుకుంటూ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందు ఉండ్రాళ్ళన్నీ ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. ఇలా చూడండి, 2 వేళ్ళతోనే ఉండ్రాళ్ళు వచ్చేస్తాయి.